హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. everyone, good evening. అందరికీ నమస్కారం. బాగున్నారా? బాగున్నారని మిమ్మల్ని అడుగుతున్నారండి. చెప్పండి, ఎలా ఉన్నారు అందరూ? ఇంతకీ ఏంటి హడావిడి మ్యాటర్ అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటది. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఈ క్రౌడ్ని చూస్తే అర్థమైపోయి ఉంటది ఏ రేంజ్ లో ఉంటది ఈవెంట్ అనేది. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మా స్టేట్ లో ఇంత పెద్ద ఈవెంట్ జరగడం అండ్ ఇంతమంది సెలబ్రిటీస్ రావడం. మమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది కదా ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నామో. ఇది 2 days ఈవెంట్ అన్నమాట. ఫస్ట్ డే ఓకే ఓకే, సెకండ్ అయితే చూస్తున్నారు కదా ఒక రేంజ్ లో ఉంది తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ తో. ఇంతకు ముందు తమన్ వచ్చారు ఒక ఈవెంట్ కి, అప్పుడు మిస్ అయ్యానే అనుకున్నాను. ఇప్పుడు మాత్రం దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్. ఇంకా ఈవెంట్ విషయానికి వచ్చేస్తే ఇది ఆటా 18th యూత్ కాన్ఫరెన్స్. ఇంతకు ముందు వీడియోలో చాలా సార్లు చెప్పాను నేను. అంటే ఇక్కడ అమెరికాలో కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి, తెలుగు అసోసియేషన్స్ లైక్ ఆటా, తానా, తామా ఇలా చాలా ఉంటాయి. అందులో ఇదొకటి ఆటా. ఆటా అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఇలాంటి సర్ప్రైజింగ్ గెస్ట్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ యాంకర్స్ ఎవరో మీకు తెలుసు కదా, ద ఫేమస్ శ్రీముఖి అండ్ ఆర్జే రవలి. వీళ్ళిద్దరు ఈ ఈవెంట్ కి యాంకర్స్ అనమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకైతే కంపేర్ టు శ్రీముఖి, రవలి యాంకరింగ్ చాలా బాగా నచ్చింది. ఇది మాత్రం మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది ఈవెంట్ లో ఫస్ట్ డే అన్నమాట. కార్ పార్క్ చేసి ఇంక పైకి వచ్చేసాం లిఫ్ట్. ఈవెంట్ జరిగేది ఇక్కడే, జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో. ఇది చాలా పెద్దదండి, నడవడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు. పార్కింగ్ కి కూడా పర్ డే కి $10 పే చేయాలి. సి బిల్డింగ్ కి వెళ్లాల్సింది మేము వేరే బిల్డింగ్ కి వెళ్ళాము. ఇంకా ఫైనల్ గా సి బిల్డింగ్ కి వచ్చేసాము. తీరా చూస్తే ఇక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఏంటి ఎక్కుతున్నాం దిగుతున్నాం, అసలు ఎక్కడికి వెళ్తున్నాం అని కూడా అర్థం కాలేదు మాకు. ఇంక ఈ జనాలందరం చూసిన తర్వాత అర్థమైపోయింది మనం కరెక్ట్ గానే వెళ్తున్నాం. ఈ బిల్డింగ్ లోకి ఎంటర్ అయిపోయాం. చాలా పెద్దగా ఉంది బిల్డింగ్ అయితే. ఇంకా అలా ఎంటర్ అవగానే ఒక రూమ్ లో చూస్తే ఫ్యాషన్ షో అవన్నీ జరుగుతున్నాయి. ఒక్కో రూమ్ లో ఒక్కో ఈవెంట్ లా కండక్ట్ చేశారనమాట. ఇంకా అన్ని కవర్ చేయాలి కదా అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాము. ఈ క్రౌడ్ ఇంకా చాలా తక్కువ. ఈవినింగ్ అయితే ఇంకా చాలా మంది వచ్చారు. ఈ పెద్ద హాల్లో ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాచ్యూస్, డిఫరెంట్ సెటప్స్ తో చాలా బాగుంది. అండ్ ఒక్కోటి ఒక్కో థీమ్ లాగా, లైక్ అమరావతి. ఈ థీమ్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. అయోధ్య సెటప్. మనం రియల్ గా అక్కడికి ఎప్పుడు వెళ్తామో కానీ ఇది చూసి ఆనందపడ్డాము. ఆ బయట హాల్ మొత్తం ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ చాలా ఉన్నాయి. కొన్ని ట్రెడిషన్ గా, కొన్ని మోడర్న్ గా చాలా బాగున్నాయి. ఇలా కొన్ని ఫేమస్ అయిన వాటిని థీమ్స్ లాగా సెటప్ చేశారు ఒక్కోటి ఒక్కోలాగా. చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. వాళ్ళందరినీ ఎలాగో ఇండియాలో మీట్ అవ్వలేము కదా, సో ఇక్కడ ఎలాగో ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి మిస్ అవ్వకూడదు. ఇంతకు ముందు వీడియోలో అనూప్ రూబెన్స్ ఈవెంట్ కూడా ఒక వీడియో పెట్టాము, మన ఛానల్లో ఉంది, చూడకపోతే చూసేయండి. ఈ బ్యాక్ డ్రాప్ చూడండి, ఫ్లవర్స్ తో చాలా క్యూట్గా ఉంది కదా. ఇంక ఈ సెటప్ కి అయితే ఖాళీనే లేదు ఫోటో దిగుదామంటే, అంత బాగుంది. ఇలాంటి ఒకటి రెండు కాదు చాలానే పెట్టారు. వచ్చిన సెలబ్రిటీస్ కి అయితే దీని పక్కనే ఒక హోటల్ ఉంది, సో అక్కడే స్టే ఇచ్చారంట. ఇక బ్యాక్ డ్రాప్స్ అన్ని చూసుకుంటూ ముందుకెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్ కనిపించింది. దీంతో పని ఏంటో అనుకుంటున్నారా, ఇది ఫ్రీ ఈవెంట్ కాదండి. మనం ముందుగానే టికెట్ కొనుక్కోవాలి, లేకపోతే ఇప్పుడైనా తీసుకోవచ్చు లైవ్ లో. వీళ్ళతో ఎలాగో డైరెక్ట్ గా ఫొటోస్ దిగలేమని చెప్పి మా హస్బెండ్ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇంతకీ టికెట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే $75 పర్ హెడ్, దాని తర్వాత $60 చేశారు. మేమైతే $60 పెట్టి తీసుకున్నాము. అంటే ఇద్దరికి $120 అన్నమాట. 2 days కి అటెండ్ అవ్వచ్చు మనం. ఇలాంటి మెయిన్ ఈవెంట్స్ అన్ని నైటే జరిగినాయి, అంటే 7 కల్లా స్టార్ట్ అయినాయి అనమాట. టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోదామంటే కుదరదు. మనం టికెట్ తీసుకున్న తర్వాత ఒక ట్యాగ్ ఇస్తారు మన చేతికి, అది చూపిస్తేనే సెక్యూరిటీ గార్డ్ లోపలికి పంపిస్తారనమాట. ఎంత పాసిబుల్ అయితే అంత ముందుకెళ్ళి కూర్చోవాలి, ఎందుకంటే చాలా పెద్ద హాల్ ఇది. వెనకాలంటే ఏమీ కనిపించే స్టేజ్. అప్పటికి ఇంకా మాకు మిడిల్లో దొరికింది ఎక్కడో. స్టార్టింగ్ లో ఇంకా చాలా చైర్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మనకి అలో లేదు. ఆటా టీం మెంబర్స్ కి, వాలంటీర్స్ కి వాళ్ళకే అలో ఉందన్నమాట. మాకు నమ్మకం లేదు దొరా అని అనుకున్నాం. ఎక్కడికో కూర్చున్నాం, మనకు అసలు సెలబ్రిటీస్ కనిపిస్తారా లేదా అని డౌట్ లోనే ఉన్నాం మేము. ఆ ఈవెంట్స్ అన్ని స్టార్ట్ అవ్వక ముందు ఇంకో పెద్ద హాల్ ఉంది, ఇదేదో ఈవెంట్ జరుగుతుంది. లోపలికి వెళ్ళాం. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం స్టాల్స్ ఎగ్జిబిషన్. మనం ముందుగానే బుక్ చేసుకొని స్టాల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టాల్ పెట్టేందుకు మనం కొంచెం అమౌంట్ కూడా పే చేయాలి. ఈ హాల్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. నాకు తెలిసి మోర్ దెన్ 100 స్టాల్స్ ఉన్నాయి. జ్యువెలరీ అని, క్లాత్స్ అని, సమ్ వెంచర్స్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇంతమంది జనాల్ని మేనేజ్ చేయాలంటే వాలంటీర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆల్మోస్ట్ 100+ వాలంటీర్స్ ని తీసుకున్నారు. ఈ జ్యువెలరీ నేమ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది కదా. ఈ డైమండ్ హారాలు చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ అయితే మనం చూడకుండా వెళ్ళిపోవడమే బెటర్. ఇలాంటి స్టాల్స్ అయితే ఈవినింగ్ వర్కే. దాని తర్వాత అయితే మొత్తం స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఈవెంట్స్. ఇది ఫస్ట్ డే ఆఫ్ ఈవెంట్ అన్నమాట. ఫస్ట్ డే కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు అండ్ కొన్ని కల్చరల్ పర్ఫార్మెన్సెస్ జరిగినాయి. లాస్ట్ లో అయితే ఈ థీరీ బ్యాండ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. లైవ్ లో సాంగ్స్, మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాండ్ అంటే తెలుసు కదా, సాంగ్స్ కంటే మ్యూజిక్ ఎక్కువ ఉంటది, అందుకు తగ్గట్టుగానే చాలా బాగుంది.
ఇంత దూరం నుంచి ఎలాగో స్టేజ్ మీద కనిపించదు కాబట్టి మధ్య మధ్యలో స్క్రీన్స్ కూడా పెట్టారు. ఇంతకీ సెలబ్రిటీస్ ఎవరంటే చెప్పేస్తున్నాను. హీరో శ్రీకాంత్, బోలే షావలి, సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్స్‌లో అయితే నేహా శెట్టి అండ్ మెహరీన్, కొంతమంది జబర్దస్త్ యాక్టర్స్. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉన్నారు. ద వన్ అండ్ ఓన్లీ విజయ్ దేవరకొండ అండ్ వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అండ్ ఫ్యామిలీ. ఈయనెవరో తెలుసా? అదేనండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సెలబ్రిటీస్ కనిపిస్తే ఆగుతామా, ఇంకా ఫోటోలు వీడియోలు తీసేసుకుంటున్నారు. ఇది ఈవెంట్లో సెకండ్ డే. క్యూ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈవెంట్స్ అనేవి 6కి స్టార్ట్ అవుతాయి కదా, సో అందుకనే క్యూ అన్నమాట. ముందెళ్ళి కూర్చోడానికి అందరూ. ప్రతి ఒక్కరిని ఆ రిస్ట్ బ్యాండ్ చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తారు. సెకండ్ డే కూడా కొత్తదేమి ఇవ్వరు, సేమ్ ఇస్తారనమాట. సో మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుని సెకండ్ డే కూడా వేసుకొని రావాలి. సెకండ్ డే మెయిన్ కదా, ఇంకా ముందు దొరికిద్దేమో అనుకున్నాం సీటు, కానీ ఇంకా వెనకే దొరికింది. సరే ఇంకేం చేస్తాం, తప్పదుగా. ఫస్ట్ డే ఈవెంట్ కంటే సెకండ్ డే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ డే అంతేం లేదు ఈవెంట్. ఇన్ కేస్ మెయిన్ ఈవెంట్ అప్పుడు ఛార్జింగ్ అయిపోద్దేమో ఫోన్ అని చెప్పి పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకున్నాము. ద ఎంటర్టైన్మెంట్ బిగిన్స్. ఇలా చూసి అడ్జస్ట్ అవ్వండే సెలబ్రిటీస్ని. మేము కూడా అలాగే చూసాం మరి. వీళ్ళందరూ ఫ్యాషన్ షో అన్నమాట. ఆ ఫ్యాషన్ షోలో మీరు ఎవరినైనా గుర్తుపడితే చెప్పండి. అందులో మెహరీన్ అండ్ నేహా శెట్టి కూడా వచ్చారు ర్యాంప్ వాక్ చేసుకుంటూ. కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి అందరివి. ఇంకా స్టేజ్ మీద జనాలు కనిపించలే అని చెప్పి స్క్రీన్లో చూపిస్తున్నాను మీకు. శ్రీముఖి అయితే సర్ప్రైజింగ్ యాంకర్ అన్నమాట. అక్కడ వచ్చే సెలబ్రిటీస్లో ముందు లిస్ట్లో లేదు తను. తర్వాత నేహా శెట్టిని ఇన్వైట్ చేశారు స్టేజ్ మీదకి. ఒక చిన్న డాన్స్ స్టెప్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు. హీరో శ్రీకాంత్ వచ్చినప్పుడు వీడియో తీయడం కుదరలేదు. అసలు ఇంతమంది సెలబ్రిటీస్ ని ఇలా డైరెక్ట్ గా చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. ప్రెసెంట్ ఆటా ప్రెసిడెంట్ అన్నమాట తను. హియర్ వి గో, ద వెయిటింగ్ ఇస్ ఓవర్. అప్పుడు వస్తారు అని చెప్పి ఫైనల్ గా విజయ్ దేవరకొండ వచ్చేసారు. ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు. అందరూ ఓ అరుపులు కేకలు. విజయ్ దేవరకొండ స్టేజ్ మీదకి వచ్చే లోపు అందరు ఫోటో ఫోటో అని చెప్పి మీద పడిపోయారు. పాపం చేతికి కూడా దెబ్బ తగిలింది. మరి క్రేజ్ మామూలుగా ఉందా? అప్పటికి ఆల్మోస్ట్ చాలా మందికి ఫొటోస్ ఇచ్చారంట. కానీ మాకైతే ఆ ఛాన్స్ దొరకలేదు. ఇంకా మన ఎంటర్టైన్మెంట్ మొదలైపోయింది. ఈ తమన్ కాన్సర్ట్ కోసం అయితే చాలా డేస్ నుంచి వెయిటింగ్ నేను. తమన్ లైవ్ మ్యూజిక్ అయితే అద్భుతం, చాలా బాగుంది. మనమంత టికెట్ పెట్టి కొనుక్కున్నందుకు ఇదైతే చాలా వర్త్ అనిపించింది. ఆల్రెడీ డాలస్లో ఒక ఈవెంట్ జరిగింది, తమన్ మ్యూజిక్ కాన్సర్ట్. అప్పుడైతే అందరు రెడ్ థీమ్ అండి, అందరు రెడ్ డ్రెస్లు వేసుకున్నారు. ఇప్పుడైతే అందరూ వైట్ అండ్ సిల్వర్. ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా లేదు. అందరూ ఎంత ఎనర్జీగా సాంగ్స్ పాడారో. తమన్ అయితే డాన్స్ మామూలుగా లేదు, ఎరక్కొట్టేశారు. ఒకళ్ళో ఇద్దరు వస్తారు అనుకున్నాము, కానీ వాళ్ళ బ్యాచ్ మొత్తం వచ్చారు. సింగర్ సాకేత్, పృథ్వీ, సాహితి, మనీషా, రమ్య బెహ్రా, ఇంకా చాలా మంది ఉన్నారు. నేమ్స్ తెలియదు నాకు. అందరూ బాగా పాడారు సాంగ్స్ అయితే. వాళ్ళ సాంగ్స్ పాడుతూనే ఉన్నారు, మేము డాన్స్లు వేస్తూనే ఉన్నాం. ఈ 2 డేస్ ఈవెంట్స్ లో ఇది మాత్రం హైలైట్ పర్ఫార్మెన్స్. అప్పటి వరకు జనాలందరూ సైలెంట్ గా కూర్చున్నారు. ఇంక ఇది రాగానే రచ్చ రంబోలా. తమన్ మ్యూజిక్ బాగుంది. ఇంకా శివమణి గారి డ్రమ్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగా వాయించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడి మరి పాట పాడారు. ఫైనల్గా లాస్ట్లో అందరు కలిసి ఒక సాంగ్ పాడారు. అది మాత్రం గూస్ బంప్స్. కార్ పార్కింగ్కి కూడా మనం ముందు బుక్ చేసుకుంటే బెటర్. పర్ డేకి $10 అండ్ అందులో కూడా రెడ్ డెక్, ఆరెంజ్ డెక్ అని ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ 2 వరకు జరిగింది ఈవెంట్. అయినా కానీ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఐ హోప్ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఆగండి, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా చూపిస్తాను. మీరు మధ్యలో కూర్చున్న అబ్బాయిని కనిపెట్టారా? అదేనండి నాన్ సంపంగి. డాన్స్ అయితే చాలా బాగా వేశారు, క్లాసికల్ డాన్స్. ఇంకా ఫైనల్గా ఆనంద్ దేవరకొండ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా.